తాం జమిలి ఎన్నికల కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2 రాజ్యాంగ సవరణ బిల్లులను సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలోని సభ్యుల సంఖ్యను పెంచారు. దానిలో ఉండే సభ్యుల గరిష్ట సంఖ్య తొలుత 31 ఉండగా దాన్ని 39కి పెంచారు. దీంతో మరింత మంది ఎంపీలకు జేపీసీలో చోటు దక్కింది. మొత్తం 39 మంది సభ్యుల్లో 27 మంది లోక్సభ ఎంపీలు కాగా 12 మంది రాజ్యసభ ఎంపీలు. రాజ్యసభ నుంచి ఈ కమిటీలోకి 10 మందినే నామినేట్ చేస్తారని భావించినప్పటికీ దాని నుంచి అదనంగా మరో 2కి ఛాన్స్ ఇచ్చారు. 12 మంది ఎంపీలను జేపీసీకి నామినేట్ చేసే తీర్మానాన్ని రాజ్యసభ శుక్రవారం ఆమోదం తెలిపింది. జేపీసీలో చోటు పొందిన రాజ్యసభ ఎంపీల జాబితాలో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, డాక్టర్ కె లక్ష్మణ్, ఘనశ్యామ్ తివారీ, భువనేశ్వర్ కాలిత, కవిత పాటీదార్, సంజయ్ కుమార్ ఝా, రణదీప్ సింగ్ సుర్జేవాలా, ముకుల్ బాల్ కృష్ణ వాస్నిక్, సాకేత్ గోఖలే, పిఎస్ విల్సన్, సంజయ్ సింగ్, మానస్ రంజన్ మాంగ్ రంజ్ ఉన్నారు. ఇక లోక్సభ వైపు నుంచి కమిటీలోకి కొత్త నామినేటెడ్ అయిన వారిలో బీజేపీ ఎంపీలు వైజయంత్ పాండా, సంజయ్ జైస్వాల్, సమాజ్వాదీ పార్టీ ఎంపీ చోటాలాల్, శివసేన ఉద్దవ్ ఎంపీ అనిల్ దేశాయ్, లోక్ జనశక్తి పార్టీ ఎంపీ శాంభవి, సిపిఎం ఎంపీ కె రాధాకృష్ణన్ ఉన్నారు. లోక్సభ నుంచి జేపీసీకి నామినేటెడ్ అయిన మొత్తం ఎంపీల్లో 17 మంది ఎన్డీఏ కూటమి వారు కాగా వారిలో 12 మంది బీజేపీ ఎంపీలే.